వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లక్ష్మి జున్నుని రెడీ చేస్తూ ఉంటుంది. తన బర్త్డే కదా, బర్త్డే డ్రెస్ వేసి రెడీ చేస్తూ ఉంటుంది. కానీ లక్ష్మికి మాత్రం రాత్ర అటు మిత్ర లక్కీ ఉన్నప్పుడు లక్కీ చెప్తుంది కదా, నేను కూడా ఇలాంటి వర్షంలోనే పుట్టాను అని చెప్పి అప్పుడు చెప్తుంది కదా. ఇక ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది లక్ష్మి. అసలు ఈ లక్కీ ఎక్కడ పుట్టింది ఏంటి అనేది కనుక్కోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి జాను వస్తుంది. అరే జున్ను, అప్పుడే రెడీ అయిపోయావా, హ్యాపీ బర్త్డే అని చెప్పి కిస్ చేసి మరి చాలా బాగున్నావు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. అది ఏంటక్క అలా ఆలోచిస్తున్నావు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అని చెప్పి జాను అడుగుతుంది లక్ష్మిని. అది లక్కీ అని చెప్పబోతూ ఆగిపోయి, అది అత్తయ్య గారు మామయ్య గారు ఎక్కడున్నారు అనగానే గుడికి వెళ్ళారు అని చెప్తుందనమాట జాను. అవునా, ఎప్పుడొస్తారు అనగానే కాసేపట్లో వచ్చేస్తారక్క అని చెప్పి జాను అంటుంది. దేని గురించి అక్క, ఏమైనా చెప్పాలా అనగానే చెప్పాలి, అయితే వాళ్ళు వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి అంటుందన్నమాట. సరే అని చెప్పి అంటుంది జాను. ఆ తర్వాత లక్కీ గురించి చెప్తుందనమాట లక్ష్మి. అది లక్కీని కూడా రెడీ చేయాలి, నేను వెళ్తే ఆయన ఫీల్ అవుతారు కదా, నువ్వు వెళ్ళి లక్కీని రెడీ చేయమ్మా అనగానే సరే అక్క అని చెప్పి జాను వెళ్తుందనమాట. నువ్వు వెళ్ళగానే జున్ను అంటాడు, అమ్మా నానమ్మ తాతయ్యలతో ఏం మాట్లాడాలి, దేని గురించి ఎవరి గురించి అని చెప్పి అడుగుతాడు జున్ను. అది లక్కీ అని చెప్పబోతూ ఫోన్ చేస్తుందనమాట ఒక అతనికి, భాస్కర్ వాళ్ళు ఉన్న దగ్గర. అది వేరే అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. భాస్కర్ అనే ఉన్నాడా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లేదమ్మా ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, అయితే చాలా రోజుల నుంచి కనిపించట్లేదు, మిత్రా సార్ దగ్గర జాబ్ మానేశాక ఇంకెక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అనగానే, ఫోన్ నెంబర్ ఏమైనా తెలుసా అనగానే ఏమీ తెలియదమ్మా అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఇక్కడ జున్ను అంటాడు, అమ్మ ఇప్పుడు భాస్కర్ మావయ్య గురించి ఎందుకు అనగానే, అది కొన్ని విషయాలు తెలుసుకోవాలి, అడగాలి, అయితే అత్తయ్య మావయ్య వచ్చాక నేను నీకు చెప్తాను అనగానే, అయితే నానమ్మ తాతయ్య వచ్చేదాకా కొంచెం సస్పెన్స్ అనమాట అని చెప్పి జున్ను అంటాడు. అవును అని చెప్పి లక్ష్మి అంటుంది. మరో పక్క లక్కీని రెడీ చేస్తూ ఉంటాడు మిత్ర. ఇక నెయిల్స్కి నెయిల్ పెయింట్ వేస్తూ ఉంటాడు మిత్ర. అదే టైంకి రూమ్లోకి వస్తారనమాట వివేక్, జాను. ఇక జాను అంటుంది, అయ్యో బావా నేనున్నానుగా, నేను వేస్తాను అని చెప్పి నెయిల్ పెయింట్ గురించి చెప్తూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, లేదులే జాను, నాకు లక్కీకి అన్నీ ఇలా చేయడం, దగ్గరుండి చేయడం నాకు చాలా ఇష్టం అని చెప్పి మిత్ర అంటాడు. ఆ తర్వాత మిత్ర అంటాడు, రే వివేక్ పట్టీలు తెమ్మనగా తెచ్చావా అనగానే, సారీ అన్నయ్య మర్చిపోయాను అని చెప్పి వివేక్ అంటాడు. అప్పుడు లక్కీ అంటుంది, బాబాయ్ నా విషయాలు అన్నీ మర్చిపోతావు, పిన్నికి ఏమైనా తీసుకురావాలంటే ఏమీ మర్చిపోవే అనగానే, అయ్యో లక్కీ నాకు మీ బాబాయ్ ఏమి ఇవ్వలేదు అని చెప్పి జాను అంటూ ఉంటే, ఏమీ ఇవ్వలేదు నీకు అని చెప్పి వివేక్ మల్లగా జాను చెవులు చెప్తూ ఉంటాడు. మిత్ర అంటాడు, అదేంట్రా మరి చెప్పాక పట్టీలు తీసుకురమని అలా ఎలా మర్చిపోయావు అనగానే, మర్చిపోలేదులే అన్నయ్య, నా రూమ్లో ఉన్నాయి అంతే అని చెప్పి అనగానే, సరే వెళ్ళి తీసుకురా అని చెప్పి మిత్ర అంటాడు. ఈ లోపల మిత్రకి ఏదో ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్తాడు. ఆ తర్వాత వివేక్ అంటాడు, జాను నా రూమ్లో పట్టీలు ఉన్నాయి కానీ వెళ్ళి తీసుకురా అనగానే, బాబాయ్ నీ రూమ్ కా అనగానే, నా రూమ్ అయితే ఏంటి, వెళ్ళి తీసుకురా అని చెప్పి వివేక్ అంటాడు. అమ్మో మీ అమ్మగాని చూసిందంటే పెద్ద సీన్ చేస్తుంది, గొడవ చేస్తుంది, నేనైతే నీ రూమ్కి వెళ్ళను అనగానే, అబ్బా నేనున్నాగా జాను, నేనైనా ఇక్కడే ఉంటాగా, వెళ్ళు రూమ్లోకి వెళ్ళి తీసుకురా అనగానే, అబ్బా పిన్ని వెళ్ళొచ్చుగా, బాబాయ్ అంతగా చెప్తుంటే అని చెప్పి ఇక లక్కీ కూడా చెప్తుంది. బర్త్డే గర్ల్ కూడా అన్నిసార్లు చెప్తూ ఉంటే ఏంటి నువ్వు, వెళ్ళి తీసుకురా అనగానే సరే అని చెప్పి ఇక జాను వివేక్ రూమ్ దాకా వెళ్ళగానే అక్కడ ఇక దేవ్యాని ఉంటుంది. ఏ జాను ఈ రూమ్లోకి నీకేం పని అనగానే, అది పట్టీలు ఉన్నాయి వివేక్ తీసుకురమ్మంటే వచ్చాను అనగానే, అప్పుడు దేవ్యాని అంటుంది, సరే పట్టీలు మాత్రమే తీసుకో, అక్కడ చైన్లు ఉంగరాలు జోలికి వెళ్ళకు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, ఈవిడేంటి నన్ను దొంగ అనుకుంటుందా ఏంటి అని చెప్పి ఇక మళ్ళీ ఇక జాను రూమ్లోకి వెళ్తుందనమాట. కబోర్డ్ ఓపెన్ చేయగానే అక్కడ పట్టీలది కనిపిస్తుందనమాట. ఇక తీసుకోగానే దాని కిందే ఒక బ్యాగ్ ఉంటుంది. ఇదేంటి ఏదో డ్రెస్ ఉన్నట్టుంది అని చెప్పి డ్రెస్ చూస్తుంది. ఇది చిన్నపిల్లల డ్రెస్లో లేదే, చూద్దాము అని చెప్పి ఇక పట్టీలు అక్కడ పక్కన పెట్టి ఆ డ్రెస్ అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అరే ఈ డ్రెస్ చాలా బాగుంది అన్నట్టుగా చూసుకుంటూ ఉంటుంది. అదే టైంకి రూమ్లోకి వివేక్ వస్తాడు. ఎలా ఉంది డ్రెస్, బాగుందా అని చెప్పి అనగానే, బాగానే ఉంది అని అంటూ ఉంటే, ఒకసారి వేసుకొని ట్రై చేయి అని చెప్పి వివేక్ అంటాడు. వేరే వాళ్ళ డ్రెస్ నేను ఎందుకు వేసుకుంటాను అని చెప్పి అంటుంది జాను. వేరే వాళ్ళ డ్రెస్ కాదు, ఇది నీకోసమే తీసుకొచ్చాను, వేసుకో జాను అని చెప్పి అంటాడు వివేక్. కోసమే తీసుకొచ్చాను, ఎలా ఉంది నా సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి అనగానే, ఏం బాగాలేదు అని చెప్పి జాను అంటుంది. అదేంటి డ్రెస్ బాగలేదా అనగానే, డ్రెస్ బాగానే ఉంది, మీ అమ్మకి తెలుసా అనగానే, మా అమ్మకి తెలిస్తే ఏంటి తెలియకపోతే ఏంటి, నేను నీకు ఇస్తున్నాను గిఫ్ట్, తీసుకో జాను, ఈవినింగ్ బర్త్డే పార్టీకి నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే చూడాలని ఉంది, ప్లీజ్ జాను అనగానే, అమ్మ బాబాయ్ ఏం వద్దులే నీ డ్రెస్ అనగానే, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, సర్లే వేసుకుంటాను అని చెప్పి అనగానే, థ్యాంక్ యూ జాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట జాను. ఇక ఇదంతా చూస్తున్న దేవ్యాని గిఫ్ట్లు ఎక్స్చేంజ్ దాకా వచ్చిందనమాట. సరే ఇవాల్టి వరకే లేని సంతోషం జాను, రేపు ఇక నీకు ఏడవడానికి కూడా కన్నీళ్ళు మిగలవు, అలా చేస్తాను అని చెప్పి దేవ్యాని అనుకుంటుంది మనసులో. మరోపక్క లక్కీ జును రెడీ అయ్యి మెట్లకి కిందకు వస్తారు. ఇటు జయదేవ్ అరవింద కూడా గుడికి వెళ్ళి వస్తారనమాట. అమ్మమ్మ నానమ్మ తాతయ్య అని చెప్పి ఇక వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ లోపల అక్కడికి మిత్ర, లక్ష్మి, ఇక వివేక్, జాను, ఇటు దేవ్యాని, మనీష అందరూ వస్తారు. ఇటు అరవింద అంటుంది, మీకు మంచి జరగాలని గుడికి కూడా వెళ్ళి పూజ చేయించుకొని వచ్చాము అని చెప్పి అరవింద అంటుంది. ఆ తర్వాత అరవింద, అవునులకి ఎవ్రీ ఇయర్ నీ బర్త్డేకి మీ నాన్నని అడుగుతావుగా ఏదో ఒక గిఫ్ట్, ఈ సంవత్సరం ఏడం అడుగుపోతున్నావు అనగానే, అది అడగనా నాన్న అని చెప్పి లక్కీ అంటుంది. అడగమ్మా అని చెప్పి మిత్ర అంటే,
చెప్పింది. అది నాన్న నాకు అమ్మ కావాలి అనగానే ఇక అటు దేవి అని మనిషి షాక్ అవుతారు. ఇస్తావా నాన్న చెప్పు నాకు అమ్మ కావాలి అని చెప్పి లక్కీ అంటూ ఉంటే భలే గిఫ్ట్ అడిగేవరా లక్కీ అని చెప్పి జయదేవ్ అంటారు. ఇటు మిత్ర షాక్ అవుతాడు. ఇటు మనిష అంటుంది, తప్పకుండా లక్కీ, త్వరలో మీ నాన్నని నేను పెళ్లి చేసుకుంటాగా, అప్పుడు అమ్మగా నేనే ఉంటాయని చక్క ఓకేనా అని చెప్పి మనిష అంటూ ఉంటే, నాకు నువ్వు అమ్మగా వద్దు, నాకు లక్ష్మి అమ్మే కావాలి నాన్న చెప్పు నాన్న అని చెప్పి లక్కీ అడుగుతుంది. దేవి అని అంటుంది, చూడు లక్కీ, నీకు మనీషానే అమ్మ అనగానే తను నా అమ్మ కానే కాదు, నాకు లక్ష్మి అమ్మే కావాలి చెప్పు నాన్న అనగానే ఇటు మనిష అంటుంది, నువ్వు మాట్లాడవేంటి మిత్ర అని చెప్పి అనగానే ఇటప్పుడు అరవింద అంటుంది, చూసావుగా లక్కీకి లక్ష్మి అమ్మే కావాలంటుంది, నువ్వు వద్దంటుంది, ఎందుకు ఇంక మధ్యలో మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది అరవింద. జున్ను కూడా అంటాడు, నాకు మా నాన్న అయినప్పుడు మా అమ్మ లక్కీకి ఎందుకు అమ్మవదు అని చెప్పి జున్ను అడుగుతుంటే లాజిక్లు మాట్లాడుతున్నావేంట్రా అని చెప్పి అంటుంది దేవ్యాని. నాకు లక్కీ అమ్మే కావాలి, నువ్వు వద్దు మనీషా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఏయ్ అసలు వీళ్ళు అనడానికి నువ్వెవరు అని చెప్పి లక్కీ అంటుంది. మనీష ఏంటి తన కూతురు అని చెప్పి అంటాడు. అప్పుడు ఇక మనీష అంటుంది, అంటే తను లక్ష్మి కూతురు కాదు కదా మిత్ర అనగానే, తను జున్ను అమ్మ మాత్రమే అని చెప్పి అంటుంది మనీష. దేవి అని అంటుంది, మనీష అనే మిత్రకి కాబోయే భార్య, అది ఫిక్స్ అని చెప్పి అనగానే, ఆ మాట మిత్రం చెప్పమను అని చెప్పి అరవింద అంటుంది. ఇటు లక్కీ అంటుంది, నాన్న చెప్పాను కదా నాకు లక్ష్మి అమ్మే కావాలి, ఇదిగో ఈ మనీష వద్దు అని చెప్పి అనగానే ఇటు జున్ను కూడా అంటాడు, నాన్న నా ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీరు సంతకం పెట్టి నా నాన్నగా మీరు అయ్యారు, ఇక ఇటు లక్కీకి కూడా మా అమ్మని ఇవ్వండి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు జున్ను. ఓ జయదేవ్ అంటారు, రే మిత్ర, నువ్వు ఇప్పుడు లక్కీకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఉన్నావు, ఇప్పుడు మరి మనీషాని అమ్మగా గిఫ్ట్గా ఇస్తావా లేదంటే మరి లక్కీని అదే లక్ష్మినా అని చెప్పి అడుగుతారు. మిత్ర ఏం చెప్పలేక సతమతం అవుతూ ఉంటే ఇక అప్పుడు లక్కీ జున్ను స్కూల్లో మీరు చాక్లెట్స్ పంచుతా అన్నారుగా మీ ఫ్రెండ్స్నికి, మీరు వెళ్ళి ఆ చాక్లెట్స్ తీసుకురండి అనగానే అలాగే అమ్మ అని చెప్పి లక్కీ జున్ను అక్కడి నుంచి వెళ్తారు. తర్వాత మిత్ర జయదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత లక్ష్మి ఇట్రా అని చెప్పి అరవింద పక్కకు తీసుకెళ్తుంది లక్ష్మిని. ఇక అప్పుడు మనీష అంటుంది, ఆంటీ అరవింద ఆంటీ ఎందుకు పక్కకు తీసుకెళ్ళిందంటారు అనగానే, చాటుక విందాం పదా అని చెప్పి దేవి అని మనీష వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. ఇటు లక్ష్మిని అడుగుతుంది అరవింద, అసలు ఇప్పుడు లక్కీ అమ్మ ఎవరు అని మిత్ర చెప్పే టైంకి ఎందుకు అలా అడ్డుపడ్డావు లక్ష్మి అని చెప్పి అరవింద అడుగుతుంది. లక్ష్మి అంటుంది, ఆయన ఎవరి పేరు చెప్తారో తెలిసిందే కదా అత్తయ్య, ఎందుకు ఇంకా అనగానే, అదే మిత్ర చెప్పేదాకా వెయిట్ చేయొచ్చు కదా అని చెప్పి అంటుందన్నమాట అరవింద. అవును నువ్వు నన్ను ఏదో అడగాలనుకున్నావుగా అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అది అత్తయ్య లక్కీ గురించి, లక్కీ ఎక్కడ పుట్టింది ఏంటి అని అనగానే, అది మున్నార్లో పుట్టింది నీకు తెలుసుగా అని చెప్పి అనగానే, అదే మున్నార్లో అంటే లక్ష్మి వాళ్ళ అమ్మ ఎవరు అని అడుగుదామని అని చెప్పి అనగానే, ఇటు పక్కన అమ్మో లక్కీ గురించి ఆరా తీస్తుంది లక్ష్మి అని చెప్పి ఇటు మనీషా దేవి అని టెన్షన్ పడుతూ ఉంటారు. నైట్ నుంచి నాకు ఇదే టెన్షన్ మనీషా అని చెప్పి దేవి అని కూడా చెప్తూ ఉంటుంది. ఇటు లక్ష్మి అంటుంది, నాకు నిన్న నైట్ తెలిసింది, అంటే లక్కీ పుట్టినప్పుడు కూడా బాగా బోరిన వర్షం అంట కదా, జున్ను కూడా పుట్టినప్పుడు బాగా వర్షం పడింది అత్తయ్య అనగానే, ఇదంతా కోయిన్సిడెన్స్గా ఉన్నట్టుగా ఉంది కదా అని చెప్పి, నాకు కూడా అసలు జున్ను మున్నార్లో పుట్టాడనే తెలియదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే, ఇదంతా కోయిన్సిడెన్స్లా కాదు, దీని వెనకాల ఇంకా ఏదో ఉంది అని చెప్పి అనిపిస్తుంది, లక్కీకి నాకు ఏదో తెలియని రిలేషన్ ఉందేమో అనిపిస్తుంది, అది మీరే చెప్పాలత్తయ్య అని చెప్పి అడుగుతుందన్నమాట లక్ష్మి. అది నాకెలా తెలుస్తుంది, అసలు మీరు అక్కడ ఉన్నారనే నాకు తెలియదు, నేనెలా చెప్పగలను అని చెప్పి అరవింద అంటుంది. సరే అయితే అసలు లక్కీ ఎక్కడ పుట్టింది, వాళ్ళ అమ్మ చూసారా అని చెప్పి అనగానే, వాళ్ళ అమ్మ మొహం అయితే చూడలేదు, కనీసం వెళ్ళిపోయింది అని చెప్పి అంటుందన్నమాట అరవింద. పోనీ లక్కీ ఎక్కడ పుట్టింది, ఏ హాస్పిటల్ అనగానే, అది ప్లేస్ అని చెప్పి గుర్తురాక ఇబ్బంది పడుతూ ఉంటుందన్నమాట అరవింద. అమ్మో చెప్పేస్తుంది అని చెప్పి ఇటు దేవి అని మనీష టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక పైనుంచి ఒక గ్లాస్ పగిలినట్టుగా అబ్బా అని చెప్పి ఇటు జయదేవ్ అరిచినట్టుగా శబ్దం విని, అయ్యో మామగారు ఏదో అయినట్టుంది అని చెప్పి లక్ష్మి ఇటు అరవింద పరిగెడతారు. అమ్మో ఇప్పుడు పడిన టెన్షన్ ఎప్పుడు పడలేదు ఆంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఇగో ఇప్పుడు అరవిందకి ఆ బర్త్ ప్లేస్ గుర్తురాక సరిపోయింది, మనం ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మన పని అయిపోతుంది అని చెప్పి దేవి అని అనుకుంటుంది. అవును బావగారు ఎందుకు అరిచారు, పద చూద్దాము అని చెప్పి మనీషా దేవి అని కూడా వెళ్తూ ఉంటారు. అయితే గాజు ముక్క గుచ్చుకుంటుందన్నమాట జయదేవ్కి. వెంటనే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మిత్ర అంటూ ఉంటే, పర్లేదు చిన్న దెబ్బేగా ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్ చేసుకుందామని అంటారనమాట జయదేవ్. జాను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని చెప్పి లక్ష్మి అంటుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి, ఎలా ఈ గాజు ముక్క గుంది అని చెప్పి ఇటు అడుగుతూ ఉంటుంది దేవి అని. అప్పుడు లక్కీ చెప్తుంది, అది చాక్లెట్ బాక్స్ పైన కబోర్డ్లో ఉంది, అది తీస్తుంటే పక్కనే ఉన్న ఈ గాజు సీసా కింద పడింది, అది ముక్కలు పడింది, అదే టైంకి తాతయ్య రావడంతో తాతయ్య కాలికి గుచ్చుకుంది అని చెప్పి ఇటు జున్ను బాక్స్ తీయబోతున్నాడు అని చెప్పి లక్కీ చెప్పడంతో ఇక మనీష రేజ్ అయ్యి, అంటే నువ్వు ఈరోజు ఒకరి రక్తాన్ని కళ్ళ చూసావు అనమాట, ఇదంతా నీ వల్లే జున్ను అని చెప్పి అరుస్తూ ఉంటుంది మనీష జున్ను పైన. కూడా సారీ తాతయ్య నా వల్లే అని చెప్పి అనగానే, లేదు నాన్న నేనే చూసుకోలేదు, ఆయన పుట్టినరోజు అప్పుడు ఎందుకు బాధ పెట్టేది అనగానే, ఇటు మిత్ర కూడా అసలు ఆ చాక్లెట్ బాక్స్ అంత పైన అందకుండా పిల్లలకి పెట్టింది ఎవరు అని చెప్పి అంటుందన్నమాట. మిత్ర అనగానే, అది నేనే పెట్టాను మిత్ర అని చెప్పి మనీష అండంతో,
బుద్ధి లేదా, చిన్నపిల్లలకి అందకుండా అంత పైన పెట్టేదేంటి అని చెప్పి అరవింద అంటుంది. ఇక అప్పుడు సరే వదిలేసేయండి, బర్త్డే రోజు గొడవ ఎందుకు అని చెప్పి లక్ష్మి అనగానే ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జాను చీపురు తీసుకురా ఇదంతా ఉడుద్దాము అని చెప్పి లక్ష్మి ఇదంతా ఉడుస్తూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి అదే మనీషా దేవి అని పక్కకు వెళ్ళి మొత్తానికి నువ్వు చేసిన పని మంచిదే అయింది అనగానే, ఏంటంటే అందరూ నన్ను టార్గెట్ చేసి తిడుతున్నారు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఆయన పుట్టినరోజు అప్పుడు ఎవరైనా తిడతారా, మనం టైం చూసుకొని తిట్టాలి కానీ అని చెప్పి అనగానే అప్పుడు మనీషా అంటుంది, ఏంటో ఆంటీ నా టైం అనగానే, ఇప్పుడు నువ్వు చేసిన పని మనకు మంచిదే అయింది, నువ్వు అంత పైన పట్టే కదా, పక్కనే ఉన్న గాజు ముక్క కింద పడి బావగారికి గుచ్చుకోబట్టే కదా, లేదంటే ఈ పాటికి అరవింద్ అక్క బర్త్ ప్లేస్ చెప్పేదే కదా. అయినా ఈ సంతోషం మనకి ఎక్కువసేపు ఉండదు, ఎప్పుడైనా సరే అరవింద్ అక్క లక్ష్మికి బర్త్ ప్లేస్ గురించి చెప్పేస్తుంది. ఈ రోజంతా లక్కీ సీక్రెట్ తెలియకుండా ఉండడం గురించి మనం జాగ్రత్త పడుతూనే ఉండాలి అని చెప్పి మనీషా దేవి అని అనుకుంటూ ఉంటారు.